హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మాటల్లో మన జీవితం. అమ్మాయిలు ఆలోచించండి. అజ్ఞానంతో ఓ అమ్మాయి తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని చిక్కుల్లో పడేసింది. ఇద్దరు వ్యక్తులు గాఢంగా ప్రేమించుకున్నారు. కాలేజీ రోజుల్లో ఒకరు లేకపోతే ఒకరు బ్రతకలేమన్నట్లు కలిసిమెలిసి తిరిగారు. కొద్ది రోజుల తర్వాత చదువులు పూర్తి అయ్యాయి. ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. కొద్ది రోజుల తర్వాత వారికి ఉద్యోగాలు వచ్చాయి. దాంతో ఆ అమ్మాయి అబ్బాయిని అడిగింది. పెద్దవాళ్ళని ఒప్పించి వివాహం చేసుకుందామంటూ అడిగింది. అందుకు అతను ఇప్పుడు కాదు, ఇంకొద్ది రోజులు ఆగుదామంటూ చెప్పాడు. సరే అని ఊరుకుంది. కొన్నాళ్ళు గడిచినా అతను ఆ ప్రస్తావన తీసుకురాపోవడంతో మళ్ళీ ఆమె అడిగింది, మనం వివాహం చేసుకుందాము మన పెద్దవాళ్ళకి చెప్పి అని. అందుకు అతను ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. నాకు వివాహం జరిగిపోయింది, ఇప్పుడు ఒక పాప కూడా ఉంది అని చెప్పాడు. దాంతో ఆమె నివ్వెరపోయింది. అది ఎలా కుదురుతుంది? మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, నువ్వు ఇంకో వివాహం చేసుకోవడం ఏంటి అని చెప్పి అడిగింది. చదువులు పూర్తయ్యాక నేను ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి మా పెద్దవాళ్ళు నాకు వివాహం జరిపించారు. నేను వారిని ఎదిరించలేకపోయానని చెప్పాడు. దాంతో ఆమె బోర్న ఏడ్చింది. నీవు లేకపోతే నేను బ్రతకలేను, మనిద్దరం వివాహం చేసుకుందామంటూ ఏడ్చింది. అదెలా సాధ్యం, నాకు వివాహం జరిగిపోయింది కదా అంటూ చెప్పాడు. ఏది ఏమైనా నేను నిన్ను వివాహం చేసుకుంటానంటూ బ్రతిమలాడింది. నాకు ఉద్యోగం ఉంది, నన్ను పోషించాల్సిన అవసరం లేదు, నన్ను నేను పోషించుకోగలను, మనం కలిసి జీవిద్దామని అడిగింది. దాంతో అతను సరే అని ఒప్పుకున్నాడు. ఇద్దరు కలిసి సహజీవనం మొదలుపెట్టారు. ఈ విషయము అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి ఆమెని మందలించారు. నయానా భయానా చెప్పి ఆమెను తీసుకెళ్లాలని ప్రయత్నించారు, కానీ ఆమె వినలేదు. కొద్ది రోజులు గడిచాక ఆమెకు ఒక బాబు కూడా పుట్టాడు. తర్వాత కొన్నాళ్లకు అతను ఇంటికి రావడం మానేశాడు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎన్నోసార్లు మాట్లాడాలని ప్రయత్నించింది, కానీ అతను దొరకలేదు. ఒకరోజు తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అతను కనిపించాడు. ఎందుకు రావడం లేదని అడిగినప్పుడు, నాకు నీతో కలిసి బతకడం ఇక కుదరదు, నాకు భార్య పిల్లలు ఉన్నారంటూ చెప్పాడు. దాంతో మరి నేను నా బాబు అని అడిగింది. అది నాకు సంబంధం లేదు అంటూ నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయాడు. ఆమె చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వచ్చింది. కొన్నాళ్ళు ఆశగా ఎదురు చూసింది అతను వస్తాడని, కానీ అతను మళ్ళీ తిరిగి రాలేదు. ఆమెకు మతిస్థిమితం తప్పింది. ఇప్పుడు ఆ బాబును వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నారు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఫ్రెండ్స్, కొద్ది రోజులు వాడిపడేసే వస్తువులు మనం కొనుక్కునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచిస్తాం. ఈ చీర నా ఒంటికి నప్పుతుందా, ఈ నగ నా ఒంటికి బాగుంటుందా, ఇలా 1కి 10 సార్లు ఆలోచించి కొనుక్కునే మనం జీవితాంతం కలిసి బ్రతికే భాగస్వామి గురించి ఎందుకు ఆలోచించం? ప్రేమ తప్పు కాకపోవచ్చు, కానీ ప్రేమించిన వ్యక్తి ఎలాంటి వాడు అన్నది మనకి ముఖ్యం. ఆమెకున్న చదువు, అందం, ఉద్యోగం, దానికి ఆమెకు ఒక మంచి భర్త దొరికుండేవాడు. కానీ అది వదిలేసి ఒక పెళ్ళైన వాడిని చేసుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇప్పుడు ఆమె కష్టపడుతోంది, ఆమె తల్లిదండ్రులను కూడా కష్టపెడుతుంది. ఇలాంటి విషయాలు ప్రతిరోజు ఎక్కడొకక్కడ మనం వింటూనే ఉంటాము, కానీ మళ్ళీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఆడపిల్లలు ఆలోచించండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రేమ పిచ్చితో గుడ్డిగా మీ జీవితాలను నాశనం చేసుకోకండి. నా పేజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.